గోవిందుడు అందరు వాడేలే. ఈ ఆడియో రిలీజ్కి పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఈ యూనిట్ సభ్యులను మా మెగా ఫ్యామిలీని అభినందించడానికి వచ్చినటువంటి 50 మంది మెగా అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్ట్రైట్గా వచ్చాను, రేపు ముందుకు వెళ్తా లేకపోతే. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రైట్, ఓకే. ఈ సినిమా కథ కోసం చూస్తున్నప్పుడు సరే, ముందు దానికి సమాధానం చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు చెప్పనా లేకపోతే నేను అనుకున్నది 4 మాటలు మాట్లాడిందా చెప్పనా, మీరు డిసైడ్ చేసుకోండి. ముందే చెప్పానా? మా అందరి 150వ దినోత్సవానికి, పండుగ దినోత్సవానికి వస్తే మీకేమైనా అభ్యంతరమా? కాబట్టి రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు ఒక 150 రోజుల పాటు ఓపిక పట్టండి. థ్యాంక్ యూ. రైట్. కృష్ణవంశీ గారు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. గోవిందుడు అందరూ వాడేలే గురించి మాట్లాడడానికి ముందు, నేను ఇష్టపడే వ్యక్తి, అభిమానించే దర్శకుడు, ఎంతో టాలెంట్ ఉంటూ సినిమాల్లో తన ప్రత్యేకత చూపించుకునే క్రియేటివ్ డైరెక్టర్ అని అందచేత పిలువబడే కృష్ణవంశీ మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. తన తాపత్రయం నాకు తెలుసు. సినిమాలు తీసి కమర్షియల్గా హిట్లు కొట్టి తద్వారా తను ఎదగటం కాదు, తనకున్నటువంటి నైపుణ్యంతో తరిగిపోతున్న విలువలు, కుటుంబపు విలువలు, మానవతా సంబంధాలు, మనకి పండగలు, పబ్బాలు, పల్లెటూరి వాతావరణం, అలాంటివన్నీ కూడాను మళ్ళీ ఈ సినిమా అనే దృశ్యంలో చూపించి తద్వారా వాటికి మరింత ప్రాణప్రతిష్ఠ చేయాలి, వాటిని మర్చిపోతున్నటువంటి యువతకు అవన్నీ గుర్తు చేయాలి అంటూ చాలా పరితపిస్తుంటాడు. అందులో తన సినిమాలు చూస్తే ప్రతి సినిమాల్లో కూడాను కళకళలాడుతూ ఉంటాయి, రంగురంగులుగా ఉంటాయి, పండగ వాతావరణం ఉంటుంది. ప్రతి సీను కూడా ఒక దసరా లాగానో, ఒక సంక్రాంతి లాగానో, ఒక శివరాత్రి లాగానో మరోలాగా ఉంటుంది. కుటుంబ సభ్యులు 50 మంది అంత సరదాగా ఉంటారు. మీరు చూస్తే ప్రతి సినిమాలోనూ అలాంటి మానవతా విలువలకు, ఆ కుటుంబ సభ్యుల మధ్య ఆ సత్సంబంధాలని వాడు ఎప్పుడు వాటి తెర మీద చూపిస్తూ తన లోపల ఉన్నటువంటి భావావేశాన్ని ఆ రకంగా చూపిస్తుంటాడు. ఆ రకంగా నాకు కృష్ణవంశీ అంటే చాలా ఇష్టం. అయితే కృష్ణవంశీ సినిమాలు ఎప్పుడు డైరెక్షన్లో నేను చేయాలని అనుకోలేదు. తన ప్రయత్నం, తనకి ఆలోచన ఉండొచ్చు, నాకు ఎప్పుడైనా అనిపించవచ్చు, కానీ ఎప్పుడు అనుకోవాలి. ఎందుకంటే ఆ దర్శకుడి దగ్గర పనిచేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన నా నటనకు ఆయన పరీక్ష పెడుతుంటే ఇప్పుడు నేను దానికి తలొగ్గాల, పరీక్షల్లో పాల్గొనాలా, రాయాలా, అవసరమా నాకు చెప్పండి ఇప్పుడు అనిపిస్తుంటుంది. చక్కగా మంచి కామెడీ సీన్స్ తోటి, ఎంటర్టైన్మెంట్ సీన్స్ తోటి, డాన్స్ అండ్ ఫైట్స్ తోటి నాకు గ్రిప్ ఉండే ఆరగారి నటనతోటి చాలు. కానీ ఈయన దగ్గర వచ్చేసరికి ఆయన నటన రాబట్టంలో మాత్రం నిజం ఒక్కోసారి మన మీద మన కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. అలాంటి పరిస్థితి నాకెందుకని చెప్పేసి ఎప్పుడు ధైర్యం చేయలేదు నేను. కానీ మొన్న ఆడియో టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ఫస్ట్ టైం సినిమా సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ఆ రోజు లైవ్ చూడలేకపోయాను, కానీ తర్వాత ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసినప్పుడు తను మాట్లాడిన మాటలు చూస్తుంటే అది కృష్ణవంశీ కాదు, అది పూర్తిగా తర్జుమా, పూర్తిగా కొత్తగా ఆవిష్కరించబడ్డటువంటి నేను కృష్ణవంశీని చూస్తున్నాను. కృష్ణవంశీలో మార్పు, ఆ పరిణితి ఎంతగా ఉందంటే అసలు కంటెంట్ నీళ్లు కూడా చెమర్చినాయి. మనసులోంచి అంతరాలలోంచి మాట్లాడిన ప్రతి మాటల్లోనూ ఆనెస్టీ ఉంది, నీతి నిజాయితీ ఉంది, ఒక కన్ఫెషన్ ఉంది. శభాష్ అనిపించింది. ఎందుకంటే తను చాలా టాలెంట్ ఉంది, ఎంతోమంది దర్శకులు మించినటువంటి టాలెంట్ తన దగ్గర ఉంది. ఉండి కూడా ఎందుకు కొంచెం స్లగ్గిష్గా, కొంచెం
వెనకబడి ఉన్నాడు అనేది ఆనెస్ట్గా మనం మాట్లాడుకుంటే నాకు అనిపించింది. చాలాసార్లు అన్నాను, కృష్ణవంశీ మీరు ఎందుకు అలా ఉన్నారు, రండి ముందుకు రండి, కొంచెం మంచి స్టోరీస్ రండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఏమైనా మార్పులుగా ఏమైనా అనుకోవాలంటే కనుక ఆ రకంగా మార్పులు చేసి స్టోరీస్ అల్లుకోండి అంటే నేను చెప్పడం జరుగుతుంది. కానీ అలాంటి దర్శకుడు ఎప్పుడు వాళ్ళు దేనికోసం అరులు చాచరు, వాళ్ళకి అనిపించాలి, వాళ్ళ లోపల స్పిరిట్ రావాలి, అప్పుడే కానీ వాళ్ళు డైరెక్షన్ చేయడానికి వాళ్ళు ముందుకు రారు. ఆ రకంగా కొన్నాళ్ళు స్తబ్దత, ఏం పర్లేదనే అది వచ్చిన రోజున వస్తుంది, మరేం పర్వాలేదు అంటే కాదు, నువ్వు నీలాంటి దర్శకుడు దర్శకత్వం వహించకుండా కొంచెం అలా ఉంటూ నాకు ఎందుకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పాను అన్న చెప్తలో చూడన్నాను. కొన్నాళ్ళ తర్వాత తను కథ అనుకుని ఆ కథ మీద తనకి పూర్తిగా గ్రిప్ వచ్చిన తర్వాత, బాగుంటుందన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, ఇది చరణ్కి అయితే కనుక చాలా బాగుంటుంది, తను ఒక మాస్ ఓరియంటెడ్గా వెళుతున్న తనకి వ్యత్యాసంగా ఉంటుంది. ఆనాడు చిరంజీవికి విజేత సినిమా ఎలా కుటుంబ పరంగా ఉంటూ ఎంత హృదయంగా ఉందో అంత ఇదిగా ఈ సినిమా చరణ్కి ఉపయోగపడుతుంది, చరణ్కి బాగుంటుందనే ఉద్దేశంతో తను చరణ్ దగ్గరికి వెళ్ళటం, చరణ్ విన్న వెంటనే ఇలాంటి సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఇలాంటి సినిమా చేయాలని నేను పరితపిస్తాను, కరెక్ట్ టైంలో కరెక్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి కరెక్ట్ స్టోరీ వచ్చిందని చెప్పేసి తను ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు వినిపించారు, ఖచ్చితంగా గోవిందుడు అందరి వాడేలే, అందరినీ అలరిస్తుంది, అందరినీ ఆలోచింపజేస్తుంది, ఈ తరిగిపోతున్న బంధాల్ని మరింత స్ట్రెంగ్తన్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి, అందరినీ ఆలోచింపచేసేసిన చక్కటి సినిమా ఇది, కుటుంబపరమైన సినిమా. ఈ రోజున మేమందరం కూడా సినిమా పరిశ్రమలో కుటుంబంలో సభ్యులు మేమందరం కూడా ఒక చోట ఒక హ్యాపీ అకేషన్ జరుగుతుంది అంటే కనుక అందరం అది మా సినిమా, మా సొంత సినిమా, మా సొంత ఆడియో రిలీజ్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఇంతమంది ఎలా అయితే కదిలొచ్చారో అదే రకమైన వాతావరణం, పండుగ వాతావరణం ఈ సినిమాలో సుస్పష్టంగా కనబడుతుంది. అలాంటి ఆరోగ్యకరమైన కథని తీసుకొచ్చి చరణ్కి ఈ రోజున ఒక డిఫరెంట్ ఇమేజ్ని ఇవ్వడం కోసంగా మిత్రుడు నా సోదరుడు కృష్ణవంశీ చేసిన ప్రయత్నం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఖచ్చితంగా తన కష్టం ఫలిస్తుంది, మిమ్మల్ని అలరిస్తుంది, ఈ సినిమా విజయం తథ్యం. ఇక ఈ రోజున బండ్ల గణేష్, బి గణేష్ అంటే నాకు తెలిసి బండ్ల గణేష్ ఇప్పుడే చెప్తున్నారు అది బాక్స్ ఆఫీస్ గణేష్ అని. అంతగా నిజం చెప్పాలంటే కనుక ఆ బ్లాక్ బస్టర్డ్ గణేష్ నిజంగానే చాలా చాలా మామూలు స్థాయి నుంచి వచ్చాడు, ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు. నాకు తెలిసినటువంటి బండ్ల గణేష్ ఎప్పుడైతే ఫిలిం ఇన్స్టిట్యూట్ చదువుకుంటూ యాక్టర్ అవ్వాలని ఆస్పిరేషన్స్తో ఉన్నాడు, బండ్ల గణేష్ ఎప్పుడైతే తను మీట్ అయ్యాడో ఈ రోజుకి అదే యాటిట్యూడ్, అదే నడవడిక, అదే రకమైన మనస్తత్వంతో అలాగే ఉన్న బండ్ల గణేష్ ఈ రోజున భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు తన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని, తను ఒక ఈ నిర్మాతగా మరింత హైట్స్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతని గురించి ఒక్కటి చెప్పాలి, ఈ సినిమాలో సగం సినిమా పైన అయిన తర్వాత ఎక్కడో క్యారెక్టర్ పరంగా కొంతమంది యాక్టర్లు, ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ ఫిట్ ఇన్ కావట్లేదు. అప్పటికే సినిమా దాదాపు వాళ్ళ క్యారెక్టర్ 60% అయిపోయింది. ఇలాంటి సమయంలో వాళ్ళని మార్చి వేరే వాళ్ళని పెట్టాలి అని అంటే ధైర్యం సరిపోదు. అప్పటికి చాలా కాల్ షీట్స్ అయి ఉంటాయి, చాలా కోట్లు ఖర్చు అయి ఉంటాయి, వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చేస్తుంటారు. ఈ సినిమాలో దర్శకుడు మన కృష్ణవంశీ గారు ఎందుకు అది కుదరట్లేదు, కానీ కృష్ణవంశీ గారి అది చెప్పి చేయించాలంటే అది కరెక్ట్ కాదేమోనని కొంచెం సందిగ్ధంలో ఉండగా మాకు ఆ విషయం తెలియజేసినప్పుడు మాకు అదే రకమైన ఫీలింగ్ వచ్చింది. ఇంతమందికి ఒకే రకమైన ఫీలింగ్ వచ్చి ఎందుకో ఆ క్యారెక్టర్లో ఆ నటుడు ఫిట్ ఇన్ కావటం లేదు, అతను కూడా మంచి యాక్టరే కాకపోతే ఫిట్ ఇన్ కావట్లేదు అన్నప్పుడు ఏంటంటే బండ్ల గణేష్ ముందుకు వచ్చి ఏమీ వద్దు, మనకి సినిమా హిట్ అవ్వాలి, ప్రతి పాత్ర కూడా అత్యద్భుతంగా ఉండాలి, కాబట్టి మీరు ఎన్ని కోట్లు ఖర్చు సరే పర్వాలేదు అంటూ వాళ్ళకి వెళ్ళి క్షమాపణ కోరి వాళ్ళకి పూర్తి రెమ్యునేషన్ ఇచ్చి ఆ తర్వాత ఆ స్థానంలో మరొక అద్భుతమైన అద్వితీయమైన నటీనటుల్ని పెట్టారు. వాళ్ళు ప్రకాష్ రాజ్ అండ్ జయసుధ, వాళ్ళు తోటి మళ్ళీ చాలా ఎవరైనా సరే ఆ టైంలో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ చేయాలంటే ధైర్యం సరిపోదు. బట్ దేనికి నెరవకుండా, దేనికి భయపడకుండా నాకు సినిమా బాగుండాలి, సినిమా నాకు అత్యద్భుతంగా వస్తే అదే నాకు 10,000 అంటూ ఆ రోజున తను ఇచ్చిన భరోసాతోటి కృష్ణవంశీ గారు ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా అలాంటి ధైర్యశాలిని, ధైర్యమైన నిర్మాతని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. 150 సినిమా కాదు కానీ ఆ తర్వాత చేద్దాం. ఇది ఇలా ఉండగా ఈ రోజున
మనం ముఖ్యంగా ఈ రోజున మనం ఇక్కడ ఉండటానికి ఈ యొక్క ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. మీకు తెలుసు 80వ దశకంలోనూ 90వ దశకంలో మధ్య వరకు కూడాను నా సినిమాలో మ్యూజిక్ అత్యద్భుతంగా అందరిని అలరించింది. కెఎస్ రామారావు గారి సినిమాల దగ్గర నుంచి అన్ని సినిమాలు దాదాపుగా ఇళయరాజా గారి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా అత్యద్భుతం. నిజంగా నాకు బెస్ట్ మ్యూజిక్ ఉందంటే అది ఇళయరాజా గారి దగ్గర నుంచే వచ్చింది. అలాంటి గ్రేట్ మాస్ట్రో ఇళయరాజా గారు మహానుభావుడు, అలాంటి వారి పుత్రుడు యువన్ శంకర్ రాజా ఈ రోజున రామ్ చరణ్కి సంగీతం వహించడం అంటే నాకు చాలా చాలా ఇదిగా ఎంతో ఎక్సైటింగ్గా ఉంది. సాంగ్స్ మచ్చుగా విన్నాను, చాలా చాలా బాగుంది. వాటిని తెరకెక్కించడంలో కూడా చాలా మీ అందరికీ అది అలరించే దిశగానే ఖచ్చితంగా ఉంటుందని నాకు ఆశాభావం ఉంది. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క తీరులో ఉంది, చాలా బాగుంది. అక్కడ అబ్రాడ్ ఏంటది మన జోర్డాన్లో షూట్ చేసిన సాంగ్, ఇంగ్లాండ్లో షూట్ చేసిన సాంగ్, అదేవిధంగా ఇక్కడ ఇంట్లో షూట్ చేసిన ఇవన్నీ కూడా చూస్తుంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఆ రకంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఖచ్చితంగా ఈ మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని యువన్ శంకర్ రాజా గారిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక ఇందులో 150 సినిమా గురించి మాట్లాడదాం. అలాగే కాజోల్, కామినీ ముఖర్జీ వీళ్ళందరూ కూడా చాలా పూర్తిగా చూస్తూనే చాలా రొమాంటిక్గా ఉంది. కాబట్టి ఈ సినిమాలో ఆ పార్ట్ కృష్ణవంశీలో ఉన్నటువంటి ఆ శృంగార రసం ఆ రకంగా బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడాను అలరించే దిశగాను గిలిగింతలు పెట్టే దిశ ఖచ్చితంగా ఉంటుందని నేను ఎంత అక్కడక్కడ రషెస్ చూసినప్పుడు నాకు అనిపించింది ఇంకా యువత కుర్రకారులు అందరూ కేరీలు కొట్టాల్సిందే అనిపించింది. తర్వాత ప్రకాష్ రాజ్ ఇక్కడ లేరు, జయసుధ గారు ఇక్కడ లేరు. వారిద్దరూ ఈ సినిమాకి ఒక నిండుదనం తీసుకొచ్చి ఆ రకంగా ఒక పరిపూర్ణమైన కుటుంబ కథా చిత్రం అనిపించడానికి వారి యొక్క ఇన్పుట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎవరి గురించి మాట్లాడకపోయినా సరే నా సోదరుడు నా తమ్ముడు గురించి మాట్లాడాలి. ఎందుకంటే చరణ్ యాక్ట్ చేస్తూ సీన్స్ అవి చెప్తూ ఇంటికి వచ్చి శ్రీకాంత్ బాబాయ్తో చేస్తుంటే ఇది నాకు ఏదో మన సొంత బాబాయ్ అన్న ఫీలింగ్. సొంత బాబాయ్ అరా ఖచ్చితంగా అంటే అవునవును అన్నట్టు అంత ఇదిగా వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు కూడా అంత సరదాగా చేశారు. అంటే బయటికి బాగుండదు బాబాయ్ అంటే అని చెప్పేసి అన్నయ్య అంటాడేమో కదా, కానీ నిజంగా ఇది రామ్ చరణ్ తను ఒక హీరో అని కూడా ఏం చూసుకోకుండా రామ్ చరణ్ ప్రొజెక్ట్ చేయాలి, రామ్ చరణ్ సపోర్ట్గా ఉండాలి. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాదుల్లో ఎలా అయితే అన్నయ్యకి అనంగుడుగా అన్నయ్య దగ్గర ఎట్లయితే అణిమణిగా ఒదిగి ఉన్నానో అదే రకంగా ఈ రోజున ఈ సినిమాలో చరణ్ని ప్రొజెక్ట్ చేయడం కోసంగా తను నిజంగా చాలా 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 చక్కగా చేశాడు. అలాంటి శ్రీకాంత్ నా కుటుంబ సభ్యుడు, నా సొంత తమ్ముడు అని చెప్పడానికి నాకు ఏమాత్రం సంశయం లేదు. అలాంటి అవినాభావ సంబంధం మా మధ్య ఏర్పడింది. చాలా చాలా సంతోషం. ఈ రోజున తను కూడా ఒక సపోర్టివ్ పిల్లర్ లాగా ఈ సినిమాకి నిలబడ్డాడు. అండ్ వీళ్ళందరూ నటినట్లుగా మిగతా వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ సినిమా కథలో మూల కథగానో లేకపోతే ఒక బేసిక్ కథగానో కృష్ణవంశీ తీసుకొచ్చిన దాన్ని నిరంతరం దాని మీద నిఘా వేసి ఎక్కడ లోపాలున్నా ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ వాటిని కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి వాళ్ళకున్న అపారమైన అనుభవంతో పరుచూరి బ్రదర్స్, మా పెద్దబ్బాయి పరుచూరి వెంకటేశ్వరరావు, చిన్నబ్బాయి పరుచూరి గోపాలకృష్ణ, ముఖ్యంగా ఎక్కువ సమయం పరుచూరి గోపాలకృష్ణ వెంకటేశ్వరరావు గారు అక్కడే ఉండి స్పాట్లో ఉండి ఆయన ఉండడానికి మరొక కారణం ఏంటంటే వచ్చిన వేషం కూడా ఉంది కాబట్టి ఆయన కట్టిపడేశారు. ఆ రకంగా పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఉండి నిరంతరం దాని మీద ఒక నిఘా ఉంచి ఆ రకంగా ఎక్కడ డీవియేట్ అవుతున్నా కాదు ఇలా ఉండాలి, ఈ రకంగా సెంటిమెంట్ పండాలి,
ఈ రకంగా మనం డ్యాన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఈ రకంగా పొందుపరచాలంటూ వాళ్ళు కృష్ణవంశీ గారికి మంచి సపోర్ట్గా నిలబడ్డారు. వారిని ప్రత్యేకించి నా అభినందన తెలియజేస్తున్నాను. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ విన్నంత వరకు చాలా బాగుంది. ఒక్కొక్కళ్ళు ఉద్దండులు, రామ్ జోగయ్య గారు, అలాగే నాకు చాలా ఇష్టమైనటువంటి చంద్రబోస్, అలాగే సీతారాం శాస్త్రి గారు, శ్రీమణి గారు, లాస్ట్ లక్ష్మీ గోపాల్ గారు, వారందరితో పాటు ఒక అత్యద్భుతమైనటువంటి నాకు సాంగ్ ఠాగూలు అందించిన సుద్దాల అశోక్ తేజ్ గారు, వీరందరూ కూడా ఈ రోజున ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంగ్, అద్భుతమైన సాంగ్లు ఇస్తూ ఈ యొక్క సినిమాకి ఆ రకంగా సపోర్ట్గా నిలబడి వారి యొక్క సపోర్ట్ ఉన్నందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రైట్, ఇక టెక్నీషియన్స్గా చేసుకొస్తే ఈ కెమెరామెన్ సమీర్ చాలా చక్కగా చూపించాడు. అంటే తను విజువల్గా ఎంతైనా అనుకుండొచ్చు, దాన్ని కలర్ఫుల్గా చూపించే ప్రయత్నం కేవలం కెమెరామెనే చేయగలరు. అలాంటి కెమెరామెన్ సమీర్ గారిని కూడా నేను ఖచ్చితంగా అభినందించాలి. అదే సమయంలో యాక్టర్ సమీరు, అలాగే కాదంబరి కిరణ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇలాగా నాకు ఈ రోజున ఈ అవకాశం వచ్చింది. నిజంగా నిన్న మిడ్ నైట్ వరకు నేను మలేషియాలో ఉన్నాను. ఈవేళ దీనికి వచ్చే ప్రోగ్రాం ముందుగా లేదు. ఇంకా చరణ్ 5 days బ్యాక్ ఫోన్ చేస్తే రావాలి ఖచ్చితంగా, నేను అంటే వెంటనే ప్రోగ్రామ్ కట్ స్టార్ట్ చేసుకుని నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. నిజంగా రావటం వల్ల నాకు ఎంతో సంతృప్తి చెంది, ఇంతమంది అభిమానం అలాగే రామ్ చరణ్ మీద మీరందరూ చూపిస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలామంది అడుగుతుంటారు, మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయి పాలిటిక్స్లోకి వచ్చేసారు, మీకు ఏమి ఫీల్ లేదా, అలాగా బాధగా లేదా అని. లేదు, చరణ్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా బాధగా ఉండదేమో. చరణ్ ఉండబట్టి నేను మిస్ అవుతున్నాను, ఈ ఇండస్ట్రీకి దూరం అయ్యాను ఫీలింగ్ నాకు లేకపోగా చాలా గర్వంగా ఉంది. రామ్ చరణ్ నా అనుకున్న స్థాయి కంటే కూడా నా ఊహల కంటే అత్యధికంగా రాణిస్తున్నాడు, అలరిస్తున్నాడు, మీ చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. అది చాలా గర్వంగా ఉంది నాకు. ఈ రోజున రామ్ చరణ్ నన్ను నేను రామ్ చరణ్ చూసుకుంటున్నాను. కష్టానికి నెరవడు, ఎంత కష్టమైనా సరే అలవోగ్గా చేస్తుంటాడు. ఇంటికి వచ్చింత కష్టపడ్డాను కూడా ఎప్పుడు చెప్పడు. అదే వాళ్ళ మమ్మీ అంటుంటుంది, ఇంత కష్టపడ్డావు సినిమాలో చూస్తే తెలుస్తుంది, ఇంటికి వచ్చి ఒక్కసారి కూడా ఉస్సు బుస్సు ఏంటి, అంత ఇదిగా ఉంటావు ఏంటంటే, ఏమో డాడీని చూసిన తర్వాత నాకు అనాలనిపిస్తుందా, డాడీ ఎంత కష్టపడ్డా నేను చెప్పారా. సో నాన్న చూస్తే పన్నారంటే అబ్బా ఇంకా అంటూ తను కూడా వాడి ఆ రకంగా చరణ్ ఆ రకంగా కష్టపడి ఈ సినిమాల్లో కూడా తను అత్యద్భుతంగా చేశాడు. అది మీరందరూ కూడా చూస్తారు. ఇక చాలా సంతోషం, ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, నా యూనిట్ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇయర్ ఎండ్ లోపల ప్రారంభం అవ్వచ్చేమో చూద్దాం. మంచి కథ కావాలి, వస్తుంది. మీరు నేను కాదు నిర్ణయించేది, కథ నిర్ణయించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. Thank you.